మా మామ ఒక 2 సార్లు ఇక్కడ పిజ్జా తిన్నాడంట. మార్కెట్ లో ఉండే ఏ పిజ్జాలు దీని ముందు పనికిరావని చెప్పి ఈ రోజు అయితే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసాడు. దీని పేరు పిజ్జా 4 పీస్. బెంగళూరు ఇందిరానగర్ లో అయితే ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ దొరకాలంటే వారం ముందే బుక్ చేసుకోవాలంట. మాకెట్టకేళ్ళకి రిజర్వేషన్ దొరికింది. రండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. వస్తుందిలేరా, అప్పుడు నుంచి అలానే ఉన్నావా? బుకింగ్ అని సోచ్ చెప్తున్నారు అనుకుంటున్నారేమో. చూడండి, ఇక్కడ మా పేరుతో టేబుల్ అయితే రిజర్వ్ చేసి పెట్టినారు. అంత హైప్ ఉందన్నమాట ఈ పిజ్జాకి. ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అయితే డెలివరీ ఉండదు, డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి తినాలి. ఏమన్నా మనకు తెలిసిన పేర్లున్నా, లేకపోతే ఆ మార్గరీటా, ఆనియన్ అవేనా? చాలా డిఫరెంట్ గా ఉంది. సరే, ఆర్డర్ చేసే బాధ్యత అంతా మా చెల్లి మీద వదిలేసి మేమైతే ఇక్కడ పిజ్జా మేకింగ్ ఎలా చేస్తున్నారో చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాడే ఇంగ్రీడియంట్స్ అంతా వాళ్ళ ఇన్ హౌస్ లో ప్రిపేర్ చేసుకున్నట్టువే. వీళ్ళ చీజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు. ఇక్కడైతే వాళ్ళకి చీజ్ ల్యాబ్ కూడా ఉంది. వీడియో లాస్ట్ లో అయితే అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏం పిజ్జా చేస్తున్నారు? పాయసమా? పాయసం ఉందిరా అక్కడ లోపల. అక్కడ ఏం చేస్తున్నారు? చూసారు కదా, ఇక్కడ ఒకే పిజ్జాలు అయితే 4 వెరైటీస్ దాకా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అక్కడ దగ్గరే ఉండి మన పిజ్జా ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. అంతా రెడీ చేసుకున్న తర్వాత అయితే వీళ్ళకి ఇక్కడ 2 పెద్ద పెద్ద బ్రిక్ ఓవెన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో పెట్టి అయితే పిజ్జాని కాలుస్తా ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా మన కళ్ళ ముందే చేసి మన పిజ్జా అసలు ఎలా రెడీ చేస్తున్నారో మనమే దగ్గరుండి చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇక టాపింగ్స్ విషయానికి వచ్చేస్తే రకరకాల టాపింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గార్నిష్ అయితే చాలా శ్రద్ధతో చేస్తున్నారు. పెళ్లి కూతురు రెడీ చేసినట్టు పిజ్జాని అయితే రెడీ చేసి ఇచ్చాడు. పిజ్జా విషయానికి వచ్చేస్తే బేస్ బండగా లేకుండా సన్నగా భలే ఉంది. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఇక్కడ చీజ్ ల్యాబ్ కూడా ఉంది. ఈ ల్యాబ్ లోనే వాళ్ళు చీజ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అమ్మాయిని చూసిన చాలు ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే టేబుల్ బుక్ చేసి పెట్టుకోండి. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మీ లవర్ తో అయితే వెళ్ళిపోవచ్చు. అన్నా, సింగిల్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మీరు గానీ అక్కడికి వెళ్ళారంటే మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు, ఎవరో ఒకరిని పడేయచ్చు. సరే, మరి మేము అక్కడ ఏమేమి ఆర్డర్ చేసాం, ఏమేమి తిన్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలానే ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేసుకోండి అబ్బా.